హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ కంప్లీట్ అయింది. మనకి సెకండ్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చూస్తున్నారు, ఇక్కడ ఏమి ఇచ్చారు? వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 45, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఈజ్ 17x² - 16xy + 17y² - 225 ఈక్వల్స్ టు 0 ఇచ్చారు. సో ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఫార్ములాస్ కావాలి. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి మనం ఒకసారి మనకు తెలుసు కదా, బాక్స్ నుంచి ఎలా రాసుకున్నా x' = x cos θ + y sin θ. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయో చూద్దాం. x' y' x y cos θ - sin θ sin θ cos θ తెలుసు కదా. ఈ బాక్స్ ఆల్రెడీ ఇది కొంచెం పక్కకు పోయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో వేసాం బాక్స్. మనం కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి? x' y' కావాలి. x' అంటే x cos θ + y sin θ. y' అంటే మైనస్ ఉంది కదా, ఇక్కడ -sin θ కదా, -x sin θ + y cos θ. ఆ ఫార్ములాస్ రాసుకున్నాం. సో మనకి θ వాల్యూ తెలుసు. ఏమి ఇచ్చారు? θ యాంగిల్ 45. x' = x cos 45 + y sin 45. cos 45 sin 45 వాల్యూ ఎంత? 1/√2. అది కూడా మనం ఒక బాక్స్ వేసుకున్నాం కదా ముందు వీడియోలో. అక్కడి నుంచి కావాలంటే ఒక బాక్స్ వేసేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, అది ఒకసారి నేట్ చేసుకోండి. x' ఈక్వల్స్ ఏమవుతుంది? cos 45 అంటే 1/√2, x × 1/√2 + y × 1/√2. ఏమొస్తుంది మనకి అప్పుడు? x + y/√2. కింద డివిజన్లో 2 రూట్లే ఉన్నాయి కూడా, డైరెక్ట్ రాసేసుకోవచ్చు కదా. x + y/√2గా రాసుకోవచ్చు. ఇక్కడ y' వాల్యూ ఉంది -x sin 45 + y sin 45. θ ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేసాం. సేమ్ వాల్యూ కదా, sin 45 cos 45 1/√2. ఇక్కడ ఏంటి మనకి ఎక్స్ట్రాగా వచ్చింది? -x + y/√2. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చింది కదా మనకి. x' = x + y/√2, y' = -x + y/√2. సబ్స్టిట్యూట్ x' y' వాల్యూస్ అని ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఉంది కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంది, గివెన్ ఈక్వేషన్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏది గివెన్ ఈక్వేషన్? 17x². దాన్ని మనం ఏం చేసాం? గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు x''లలో y''లలో రాసుకోవాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అప్పుడు అది ఎలా ఉండాలి? x' y''లో ఉండాలి. సో ఇక్కడ నేను పెట్టమర్చిపోయినా 17x² x' y''గా రాసుకోండి ఇది. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఓకేనా? సబ్స్టిట్యూట్ x' y' వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఏంటి ఈక్వేషన్ 1? 17x² - 16x' y' + 17y' - 225 = 0. 17 × x' వాల్యూ ఎంత? x + y/√2 హోల్ స్క్వేర్ -16 × x' వాల్యూ ఏముంది? x + y/√2. y' వాల్యూ ఏముందమ్మా? -x + y/√2 + 17y² -x + y/√2 హోల్ స్క్వేర్ -225 = 0. ఇక్కడ వరకు వచ్చేసింది కదా మనకి సబ్స్టిట్యూషన్. ఓన్లీ x' y' ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు చూడండి అమ్మ, 17 ఇది ఏ ఫామ్లో ఉంది? పైన వరకు చూసుకోండి, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే x + y హోల్ స్క్వేర్. దీన్ని సపరేట్గా రూట్ ఫామ్లో రాసుకోవచ్చు కదా. a/b హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు? a²/b² కూడా రాయొచ్చు కదా. అలా రాసినప్పుడు ఏమవుతుంది? x + y హోల్ స్క్వేర్/√2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఏ ఫామ్లో ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫామ్లో. ఓకేనా? అదే ఇక్కడ చేసాం మనం. a + b హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే ఏమొస్తుంది? a² అంటే x² + y² + 2ab. 2ab అంటే ఇక్కడ xy ఉన్నాయి కాబట్టి 2xy/√2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది? 2 -16 ఇక్కడ ఏముంది? a + b ఫామ్లో ఉంది. ఇది ఎలా ఉంది? a - b ఫామ్లో అనుకోవచ్చా? సో ఇక్కడ ఏం చేస్తాం మనం? దీన్ని ఇలా ఉంది, x + y -x + y ఉంది. దీన్ని ఇలా రాసుకోవచ్చా మనం? y + xగా ఎలా రాసుకున్నా ఓకే కదా. y + x అన్న x + y అన్న ఒకటే కదా, రెండు పాజిటివ్. దీన్ని ఏం చేయొచ్చు? y - xగా రాసుకోవచ్చు కదా. ప్లస్ వాల్యూ ముందుకు వచ్చింది, మైనస్ వాల్యూ ఇటు రాశారు. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది? a + b × a - b ఫామ్. a + b × a - b ఫామ్లో ఏంటమ్మా? a² - b².
సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, y² మైనస్ x² రాయొచ్చా? ఓకేనా, అదే ఇక్కడ చేసాము. 16 ఇంటూ y² మైనస్ x², a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో రాసుకున్నాం అనమాట. బై √2 ఇంటూ √2 స్క్వేర్ అవుతుంది. √2² అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, √2 ప్లస్ 17 సేమ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో, అంటే y మైనస్ x అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం. a² ప్లస్ b² మైనస్ 2ab అంటే 2xy బై √2 క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది స్క్వేర్ చేస్తే, బై 2 మైనస్ 225 = 0. ఓకేనమ్మా, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో రాసుకున్నాం. ఇవి వచ్చేసి కింద √2² క్యాన్సిల్ అయిపోతుంది, పైన a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 17ని లోపలికి మల్టిప్లై చేయండి. 17x² ప్లస్ 17y² ప్లస్ 17 2 = 34xy మైనస్ ఇక్కడ 16, అన్నిటికీ 2 ఉంది కాబట్టి టోటల్గా 2 రాసుకుంటాం కామన్గా. 16 లోపలికి మల్టిప్లై చేస్తే ఏముంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 16y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 16x² ప్లస్ 17y² 17x² మైనస్ 17 2 = 34xy టోటల్గా బై 2 చేసేస్తున్నాం. అన్నిటికీ ఏముంది డివిజన్లో 2 ఉంది కాబట్టి 2 మైనస్ 225 = 0. ఓకేనా, దీనికి లేదు బై 2, ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే. 17x² ప్లస్ 17y² ప్లస్ 34xy మైనస్ 16y² సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే రాసేసి ఈ 2ని ఇటు పంపించాం మనకు ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2 ఇటు వెళ్తే మల్టిప్లికేషన్లోకి వస్తుంది కదా, ఇటు పంపించాం మొత్తము, ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది కదా. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 225 ఇంటూ 2 450 = బై 2 వస్తుంది. ఆ 2 కూడా అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 34xy మైనస్ 34xy క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేమి అవ్వవు. ఓకేనా, ఇప్పుడు x² ఫామ్స్ చూసుకోండి. ముందు x² ఏమున్నాయి, 17x² ప్లస్ 16x² ప్లస్ 17 34 ప్లస్ 16 50x² ప్లస్ 17y² ప్లస్ 17 34 మైనస్ 16 ఎంత వస్తుంది, 18y². ఓకేనా, బిగ్ నెంబర్ ముందు 34 ముందు ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 450 మైనస్ 450 = 0. సో ఇది ఇలాగే కూడా రాసేసుకోవచ్చు. ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ అనేసి రాసేసుకోండి. లేదు మీకు ఆన్సర్లో ఒకవేళ కామన్ తీసి ఏమైనా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. 2 కామన్ తీసేయచ్చు కదా మనం. కామన్ తీసి ఈ 450 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 450 అవుతుంది. దాంట్లోంచి కూడా 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. 25x² ప్లస్ 9y² = 225. దీన్ని ఇంకా కూడా సింప్లిఫై చేయొచ్చు డివిజన్ చేసి, బట్ మనకి అంత అవసరం, జస్ట్ ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు. సో ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి ఇక్కడితో ఆపేసేయచ్చు మనం. ఓకేనమ్మా, అర్థమైందా. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ఏం అడిగాడు, ఇక్కడ రొటేట్ త్రూ అనే యాంగిల్ 45 ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థీటా ఏమవుతుంది, ఇప్పుడు మనకి 45 అవుతుంది. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి దీన్ని x', y'లోకి చేంజ్ చేసుకున్నాము. మనకి x', y' ఫార్ములా ఉంటుంది కదా, బాక్స్ నుంచి ఫార్ములా రాసుకొని టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం 45. sin 45 cos 45 అంటే 1/√2 కాబట్టి ఇక్కడ x + y/√2, ఇక్కడ -x + y/√2 వచ్చాయి. సో ఇవి మళ్ళీ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం దాన్ని, దాంట్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేశాక ఇక్కడ స్క్వేర్ చేసాము. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, పైన a + b హోల్ స్క్వేర్ వచ్చింది, కింద రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నిటికీను. ఇక్కడ a + b ఇంటూ a - b ఫామ్లో చెప్పాను కదా, అలా చేసేసాం. తర్వాత ఈ 2 ఇటు వెళ్తే ఇది మల్టిప్లై అయ్యి 450 అయిపోతుంది. మొత్తంకి బై 2 ఇటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఓకేనా, 17x² ప్లస్ 17y² ఇక్కడ 34 క్యాన్సిల్ చేసాము. 2 ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేసాము, మిగిలినవి యాడ్ చేసేసాం. చాలా సింపుల్. జస్ట్ ఈ సింప్లిఫికేషన్ ఎక్కడైనా ప్లస్లు మైనస్లు ఏమైనా చేంజ్ అయ్యాయంటే మాత్రం మొత్తం పోతుంది. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, థర్డ్ వన్. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos α ప్లస్ y sin α = p. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ x cos α ప్లస్ y sin α = p అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంగిల్ ఇచ్చాడు, టీటా = ఎంత ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. సో గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏముంది, x cos α ప్లస్ y sin α = p. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్పుడు ఏం తీసుకుంటాం, ఒరిజినల్ మనకు ఆల్రెడీ ఉంది, ట్రాన్స్ఫార్మ్డ్ కావాలి. సో అప్పుడు x = రాసుకొని సేమ్ రొటేషన్లో ఫార్ములా x cos θ ఉంది, ఫార్ములాస్ బాక్స్ నుంచి ఫార్ములాస్ రాసేసుకోవచ్చు. x' cos θ మైనస్ y' sin θ. y = ఎంత, x' sin θ ప్లస్ y' cos θ
మనకి తీటా వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆల్ఫాని తీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ కాస్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. వై ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ సైన్ ఆల్ఫా ప్లస్ వై డాష్ కాస్ ఆల్ఫా. సబ్స్టిట్యూట్ ఎక్స్5 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో ఎక్స్5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసేయాలి. వై ప్లేస్లో ఈ వై వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా కదా. ఎక్స్ అంటే ఏంటి మనకి ఎక్స్ డాష్ కాస్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా. అంటే ఇది ఎక్స్ వాల్యూ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది ఎక్స్ కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ వై సైన్ ఆల్ఫా. వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎక్స్ డాష్ సైన్ ఆల్ఫా ప్లస్ వై డాష్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ఎక్స్ డాష్ ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై డాష్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ డాష్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై డాష్ ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. ఇందులో మనకి క్యాన్సిల్ అయిపోతాయా? వై డాష్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చా? సేమ్ వాల్యూ క్యాన్సిల్ చేసేసాం. మిగిలిందేంటి ఎక్స్ డాష్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ డాష్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. ఇక్కడ రెండిట్లో ఎక్స్ డాష్ కామన్గా ఉంది కదా. ఎక్స్ డాష్ని కామన్ తీస్తే ఏమొస్తుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. మనకి ఏంటి ఫార్ములా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా ఏంటమ్మా ఈక్వల్స్ టు 1. సో మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 అని రాసేసుకోవచ్చు. సో డైరెక్ట్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అన్న కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అన్న ఒకటే. మనకి ఫార్ములాలో ఇలాగ రాస్తాం కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఇలా రివర్స్లో రాశాను అనమాట, కొంతమందికి అర్థం అవుతుంది అనేసి. ఓకేనా? ఎక్స్ డాష్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంత అవుతుంది 1 ఈక్వల్స్ టు పి. ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు పి. ఏమొచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు పి. ఓకేనా? అర్థమైంది కదమ్మా ఇక్కడి వరకు అయితే. ఏమి ఇచ్చారు థర్డ్ వన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. యాక్సిస్ ఆర్ రొటేటెడ్ టు అన్ యాంగిల్ ఇచ్చారు, యాంగిల్ ఆల్ఫా ఇచ్చారు, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు. మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ టీటా వాల్యూ ఆల్ఫా అనుకొని మనకి ఒరిజినల్ ఇచ్చారు కాబట్టి ఒరిజినల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఎక్స్ వాల్యూనే కావాలి. సో ఎక్స్ వాల్యూ కావాలంటే మనకు బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ నుంచి రాసేసుకున్నాం అనమాట ఫార్ములా. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ వై డాష్ సైన్ టీటా. వై ఈక్వల్స్ టు ఏంటి ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. సో ఇక్కడ టీటా ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. టీటా అంటే ఎంత మనకి ఆల్ఫానే కదా, అదే ఇక్కడ చేసాం. దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఈ ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ డాష్ ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా? చూడు ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసాం. ఇదంతా ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసామని అక్కడ ఎక్స్ పెట్టాను. ఇదంతా మల్టిప్లై చేయండి. ఈ కాస్ ఆల్ఫాని ఈ రెండింటికి మల్టిప్లై చేసాం, సైన్ ఆల్ఫాని ఈ రెండింటికి మల్టిప్లై చేసాం. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయాయి, రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి కదా, క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ డాష్ని కామన్ తీసుకున్నాం. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత మనకి 1, ఏదైనా ఒకటే కదా. సో దాని ప్లేస్లో 1 రాసేసి ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు పి వచ్చింది. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎంత వచ్చిందమ్మా ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు పి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం 4th ప్రాబ్లం అది చూద్దాం.